తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. చదువు చెప్పే ప్రొఫెసర్ కామాంధుడిగా మారి ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని ప్రెగ్నెంట్ చేశాడు. మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి కూడా విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేసి వేధింపులకు దిగాడు. దీంతో విద్యార్థిని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేసింది. అంతర్గత విచారణ జరిపి ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇన్ఛార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు బాధితురాలతో ఫిర్యాదు చేయించాలని సూచించారు. ప్రస్తుతం బాధితురాలు సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒరిస్సాకు వెళ్లిపోయింది. లైంగికంగా వేధించిన ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్సిటీ ఎదుట విద్యార్థిని సంఘాలు ఆందోళనకు దిగాయి. కామందర్ లక్ష్మణ్ కుమార్ వెంటనే అరెస్ట్ చేయాలి. కామందర్ లక్ష్మణ్ కుమార్ వెంటనే న్యాయం చేయాలి. విద్యార్థుల కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. చదువు చెప్పే ప్రొఫెసర్ కామాంధుడిగా మారి ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని ప్రెగ్నెంట్ చేశాడు. మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి కూడా విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేసి వేధింపులకు దిగాడు. దీంతో విద్యార్థిని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేసింది. అంతర్గత విచారణ జరిపి ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇన్ఛార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసురాలు బాధితురాలతో ఫిర్యాదు చేయించాలని సూచించారు. ప్రస్తుతం బాధితురాలు సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒరిస్సాకు వెళ్లిపోయింది. లైంగికంగా వేధించిన ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్సిటీ ఎదుట విద్యార్థిని సంఘాలు ఆందోళనకు దిగారు. కామందర్ లక్ష్మణ్ కుమార్ వెంటనే అతి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నేషనల్ సంస్కృత యూనివర్సిటీ వద్ద దళిత విద్యార్థికి అన్యాయం జరిగి లైంగికంగా ఇబ్బంది పెట్టిన ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ వెంటనే సస్పెండ్ చేసేది కాదు, ఆయన్ని ఉద్యోగంలో నుంచి కూడా తొలగించాలనేది కూడా మేము ఎన్ఎస్ఏ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే లైంగికంగా వేధించడం కాకుండా ఇంకో ప్రొఫెసర్ మాతో ఉండండి అనే వేధించిన దళిత విద్యార్థికి న్యాయం జరగాలనేది మేము హెచ్చరిస్తున్నాం. న్యాయంగానే జరగకపోతే ఏడీ బిల్డింగ్ ముట్టడిస్తామనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు శివబాలాజీ, ఎన్ఎస్యు తిరుపతి జిల్లా అధ్యక్షుడు. ఈరోజు అతి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నేషనల్ సంస్కృత యూనివర్సిటీ వద్ద దళిత విద్యార్థికి అన్యాయం జరిగి లైంగికంగా ఇబ్బంది పెట్టిన ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ వెంటనే సస్పెండ్ చేసేది కాదు, ఆయన్ని ఉద్యోగంలో నుంచి కూడా తొలగించాలనేది కూడా మేము ఎన్ఎస్ఏ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే లైంగికంగా వేధించడం కాకుండా ఇంకో ప్రొఫెసర్ మాతో ఉండండి అనే వేధించిన దళిత విద్యార్థికి న్యాయం జరగాలనేది మేము హెచ్చరిస్తున్నాం. న్యాయంగానే జరగకపోతే ఏడీ బిల్డింగ్ ముట్టడిస్తామనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు శివబాలాజీ, ఎన్ఎస్యు తిరుపతి జిల్లా అధ్యక్షుడు.